టైంపాస్. అంటే భర్తకు పెళ్ళైన తర్వాత ఇంట్లో పెళ్ళం ఉన్నాక కూడా ఇంకొక అమ్మాయితోటి టైంపాస్కి పోతాడు కదా, సేమ్ బయట ఎట్లా ఉంటుందో లోపల కూడా గట్టినే ఉన్నది. టైంపాస్ కోసం చూడొచ్చు. మెసేజ్ అయితే ఏం లేదు, అది జనరల్గా రియల్గా మనం కూడా పోతాం కదా, పెళ్ళి అయితే పక్కకు పోతాం కదా, సేమ్ రవితేజ సినిమా కూడా గట్టినే ఉన్నది అన్న. సాంగ్స్ వాము అయ్యే సాంగ్ బాగున్నది, ఫైట్ మామూలుగానే ఉన్నాయి. మెసేజ్ అయితే పెద్దగా ఏం లేదు. ఇక ఇంట్లో పూరి ఉంటే పక్కన చపాతి కోసం పోతారు కదా అబ్బాయిలు, అది పరిస్థితి. పాట అయితే బాగుంది, వాము అయ్యే సాంగ్ బాగున్నది. టైంపాస్ సినిమా అన్న మ్యూజిక్ బాగుంది. ఈ 3 సినిమాలలో నేను 3 సినిమాలు చూసిన. సంక్రాంతికి వచ్చింది రాజసాబ్ సినిమా అయితే నాకు నచ్చింది. అందులో ఎందుకంటే అందాల దేవతలు ఉన్నారు, రంభ ఊరసి మేనకున్నది, అందాల దేవతలు ఉన్నారు. అది టైంపాస్ అయితే ఇది. పెళ్ళంగోలు అయితే చిరంజీవిది, టైంపాస్ అయితే రవితేజది, అందాల దేవతలను చూడాలంటే రాజసాబ్. మీ ఇష్టం. చూశానండి, మూవీ మాత్రం అంతా మీరు అనుకున్నంత లేదు, కానీ కామెడీ పర్పస్లో చాలా బాగుంది. ప్రతి ఒక్క భర్త ఈ సినిమా చూస్తే వేరే అమ్మాయి జోలికి వెళ్ళాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అసలు ఒక భార్య పెళ్ళైన తర్వాత భార్య మీద బోర్ వచ్చి వేరే అమ్మాయిని చూస్తుంటారు చాలామంది. దాని బేస్లో సినిమా తీశారు. అండ్ మన రవితేజ గారు ఒక లండన్ వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూసుకొని మళ్ళీ ఆ నిజం మళ్ళీ వచ్చి భార్యకి చెప్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అండి. అసలు మీరు తప్పే చేయండి, కానీ ఆ విషయం ఎంత అడిగినా భార్యకు చెప్పకండి. చెప్పడం వల్ల ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందనే స్టోరీ ఇదన్న. ఫస్ట్ స్టోరీ అయితే ఇది. దీంట్లో మన వెంజల కిషోర్ గారు కానీ, అండ్ మన సత్య గారు కానీ, గెటప్ సీన్ గారు కానీ, అండ్ సునీల్ గారు కానీ, అందరు క్యారెక్టర్ కామెడీ పర్పస్ బాగుంది, అంత జోష్ ఉంది. కానీ సాంగ్స్ మాత్రం బాగున్నాయి. అండ్ రొమాంటిక్ పరంగా కానీ హీరోయిన్ చాలా బాగుంది, ఇద్దరు హీరోయిన్లు చాలా బాగున్నారు. అంతా మీరు అనుకున్నంత లెవెల్లో లేదు, కానీ చూడొచ్చు. మూవీ అయితే కామెడీ అంతా ఓకే, కానీ మేము చూసిందంతా కొంచెం బోర్గా ఫీల్ అయ్యాము. కొంచెం స్టోరీ అంతా అనిపించట్లేదు, లేటెస్ట్గా స్టోరీ ఏం లేదు, కామన్గా ఉంది స్టోరీ. నేను ఇప్పుడే మన రవితేజ అనే సినిమా చూసిన. నాకైతే సినిమాలో భయ్య నచ్చింది ఏంటంటే అన్న, అసలు చాలా రోజుల తర్వాత మన మాస్ మహారాజా అని భయ్య ఒక ఎంటర్టైన్మెంట్గా అల్లరల్లరి చాలా 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 బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా భయ్య నాకు మైనస్ ఏంటంటే భయ్య మన మాస్ మహారాజా సినిమా అంటే ఒక వేరే లెవెల్ ఉంచుకుంటాం భయ్య, కానీ డైరెక్టర్ వల్ల సినిమా మిస్ అయింది భయ్య. ఎందుకంటే కొన్ని స్టోరీ ఉంటాయి భయ్య, అది కొన్ని కనెక్ట్ అయితే కొందరు కనెక్ట్ కాదు. ఈ స్టోరీ నాకు కనెక్ట్ కాలేదు భయ్య. నేను చాలా బాధపడ్డా. మా రవితేజ నా బ్యాక్రా అనుకున్న సినిమాలో సో డైరెక్టర్ గారు లెంతీ అండ్ ల్యాగ్ చేసి పెట్టేసి. మెయిన్గా మాత్రం నాకు నచ్చింది ఏంటంటే భయ్య ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ అంటే మన భార్య అండ్ ఎక్స్ ఒకే ఆఫీస్లో ఉంటే ఆ ఫన్, ఆ ఎంటర్టైన్మెంట్, ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో చాలా చాలా బాగా చూపించారు. మెయిన్గా మాత్రం మన రవితేజ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అని. అసలు ఇరా కొట్టేసిన భయ అల్లరి అంటే ఒక వెంకీ సినిమా ఇడియట్ సినిమాలో అల్లరి కొట్టాడు, చాలా చాలా బాగుంది. మెయిన్గా మాత్రం ఇద్దరు హీరోయిన్ భయ వాడుకునే విధానము, ఆ వామ్మో వాయు ఆ సాంగ్ కూడా అదిరిపోయింది. కానీ స్టోరీ పరంగా ఇంకా అంటే బాగుండే కదా, అనవసరమైన కామెడీ, అనవసరం ఆ టైమింగ్ క్లాస్ కామెడీ అవసరం లేదు. కొన్ని సీన్ల భయ ఆ కామెడీ అవసరం లేదు, అంటే కామెడీ వర్కౌట్ కాలే భయ, అంటే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకున్నాడు, కానీ అది మిస్బిహేవ్ అయింది, నాకైతే నచ్చలేదు. మెయిన్గా మాత్రం ఒకటే భయ సినిమాలో వన్ మ్యాన్ షో మన మాస్ మహారాజా కోసం చూడొచ్చు భయ. సినిమా చాలా చాలా బాగుంది. కానీ ఇంకొకసారి అంటే రవితేజని చూపించే విధానంలో జర ఇంకా జాగ్రత్త పెట్టే బాగుంటుంది. పెద్ద కాస్టింగ్ తీసుకున్నప్పుడు ఏం లాభం భయ, అంత మాస్ మహారాజాని నేను ఎక్స్పెక్ట్ చేయని డిసప్పాయింట్ భయ సినిమాకి. ఎందుకంటే నిన్న మొన్న ఆ సినిమాలు ఎలా ఉండే బ్రో, ఈ సినిమాకి నాకు ఎనర్జీ మొత్తం పోయింది బ్రో. సో మాస్ మహారాజా గారు మీకు సార్ దండం సార్, ఏదైనా స్టోరీ తీసుకునే ముందు ఇంకా బాగా స్టోరీ తీసుకొని మాకు బ్యాక్ అని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ భయ్యా. శైలకు విజ్ఞప్తి, నేనైతే ఇప్పుడు ఆడియన్స్కి విజ్ఞప్తి చేస్తా, తెలుగు ఆడియన్స్కి విజ్ఞప్తి, ఈ సినిమా మాత్రం అసలు బాగాలేదు. వెళ్తారా వెళ్ళరా అనేది మీ ఊహకి, మీ డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. సినిమా గురించి మాట్లాడితే కిషోర్ తిరుమల గారికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ జోన్ అవుట్ అయిపోయారు. లాస్ట్ టైం శర్వాతో కూడా కొంచెం అటు ఇటు అయింది. ఈసారి అయితే టోటల్ ఫెయిల్యూర్ అండి, డౌట్ లేదు. ఈసారి అయితే మాత్రం టోటల్ ఫెయిల్యూర్. అటు ఇటు యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ మాట కూడా లేదు. సినిమా త్రూ అవుట్ బోర్ కొడుతూనే ఉంది నాకైతే. ఓపెనింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు నాకైతే ఎక్కడ ఎంగేజింగ్ అనిపించలేదు, ఎక్కడ ఎంటర్టైనింగ్ అనిపించలేదు. రవితేజ గారు ఎంత కామెడీ చేయడానికి ట్రై చేసినా కూడా, ఆయన ఎంత మాస్ జాతర ఫైట్లలోంచి ఆ యాక్షన్ జానర్లోంచి బయటకు వచ్చి ఎంటర్టైన్మెంట్ జానర్లోకి వచ్చినా కూడా మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయలేకపోయారు రవితేజ గారు. అసలు మీకు ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎలాంటి మనిషి ఎలా అయిపోయారో నాకు మీరు ఒకసారి ఆలోచించండి. వాల్తేరు వీరయ్యలో మిమ్మల్ని చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము.
లైక్ బాస్ పక్కన మీరు చేశారు 2 ఏళ్ల కిందట 2022లో. మీరు లీడ్ హీరో అయినా అవ్వకపోయినా కూడా జస్ట్ మీ క్యారెక్టర్ ఆర్క్, మీ రోల్, మీ సపోర్ట్ సినిమాకి ఎంత బాగా యూజ్ అయింది అనేది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము వాల్తేరు వీరయ్యలో. బట్ మీ స్టాండ్ అలోన్ ఫిలిమ్స్ మాత్రం అసలు ఈ మధ్య ఏది వర్కౌట్ అయింది చెప్పండి మీరే, ఒక్క మాట ఏది వర్కౌట్ అవుతుంది అసలు? మీరు స్క్రిప్ట్ సెలెక్షను ఇంకా మీరు కొంచెం ఆలోచించండి సార్. మీ జనాల కోసం, మీ ఫ్యాన్స్ కోసం, మా టాలీవుడ్ ఆడియన్స్ కోసం మైండ్లో పెట్టుకొని ఒక్కసారి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మంచి కాన్సెప్ట్తో మళ్ళీ ముందుకు రండి. అసలు రవితేజ గారు ఇలానే చేస్తే మాత్రం ఆయన ఆఫ్కోర్స్ ఛాన్స్లు ఇస్తున్నారేమో డైరెక్టర్లకి, బట్ నో, ఇదేదో టాలీవుడ్ అభిమానుల మీద పగబట్టినట్టుంది తప్ప మాకు ఆ ప్రైమ్ రవితేజ కనిపించట్లేదు. రవితేజకి సినిమాలంటే ఎంత ప్యాషన్, సినిమాలంటే ఎంత పిచ్చి అంటే అలాంటి సినిమాలు ఏమైపోయాయి, ఎలా తీసే మనిషి ఏమైపోయాడు అని చెప్పి మాకు ఒక షాకింగ్గా ఉంది తప్ప మాకు ఇంకేం పగలేదు, లేకపోతే మేము ఇంకేం అనుకోవట్లేదు. మీరు ఇంకో సినిమా తీసి రండి, మేము మళ్ళీ చూస్తాం. కాకపోతే కొంచెం మా గురించి ఆలోచించి కొంచెం మంచి సినిమా తీయండి ప్లీజ్. ఇదొక్కటి మా విజ్ఞప్తి మీకు, ఈ సంక్రాంతికి మా విజ్ఞప్తి మీకు అనుకోండి. ఓవరాల్గా సినిమాకి వస్తే మాత్రం 2.5 గంటలండి సినిమా, 10:30 అవుతుంది టైం, ఇప్పుడు 8 o'clock స్టార్ట్ అయింది. నాకైతే లెంగ్తీగా అనిపించింది, 3.5 hours పైన ఉన్నట్టు అనిపించింది సినిమాలో. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా, క్లైమాక్స్ ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్నట్టుండే. కామెడీ వర్కౌట్ కాలేదు, నిజంగా చెప్తున్నా, ఏం వర్కౌట్ కాలేదు. ట్రెండీ టాపిక్స్ యూజ్ చేశారు, ట్రెండీ డైలాగ్స్ యూజ్ చేశారు, అన్నీ నడిపించడానికి చూశారు. కానీ ఎక్కడా వెన్నెల కిషోర్ గారితో కానీ, సత్య గారితో కానీ, రవితేజ గారితో కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కూడా నేను జెన్యున్గా ఎక్కడా నవ్వలేదు. మొత్తం అంతా బలవంతంగా నడిపించడానికి ట్రై చేశారు సినిమాలో కిషోర్ తిరుమల గారు ఆయన డైరెక్షన్లో మాత్రం. అండ్ లాస్ట్లో సర్ప్రైజ్ అని అన్నారు కదా నిన్నటిదాకా, అదేం సర్ప్రైజ్ కాదండి. పెద్ద మన సీరియల్ పాటల్ని డీజేలో మిక్స్ చేయించి మొత్తం అందరు ఆడవాళ్ళతో రవితేజ గారితో డ్యాన్స్లు వేయించారు. మేబీ సీరియళ్ళ పాటలకి నాస్టాలజిక్గా కనెక్ట్ అవుతాం అనుకున్నారో ఏమో, లేదండి, అసలు డిస్కనెక్ట్ అయిపోయాం. అప్పటికే సినిమా మీద విరక్తి వచ్చేసింది, సినిమా మీద ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు మళ్ళీ సంబంధం లేకుండా ఏదో డీజే పాటలు పెట్టి అందులో సీరియల్ పాటలు పెడితే ఇంకా జనాలు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు బాస్? మీరే ఆలోచించండి ఒకసారి. కిషోర్ గారు అండ్ రవితేజ అన్న ప్లీజ్ విజ్ఞప్తి, మంచి సినిమాతో రండి. మీరు మళ్ళీ సినిమా తీస్తే మళ్ళీ మేము వస్తాం సినిమాకి, కాకపోతే ఈసారి మంచి సినిమాతో వస్తారని చెప్పి ఒక చిన్న హోప్తో. రవితేజ అన్న నిజంగా నా సినిమా ఏం తీసినామన్నా అన్న, నిజంగా మాకు ఫ్యాన్స్కి ఎట్లా కావాలో అట్లా తీసి చూపించినామన్నా. రవితేజ అన్న నిజంగా చెప్తున్నా, చింతగా చేసిన సినిమా మాత్రం సూపర్ అన్న. ఈ సినిమా మాత్రం మంచి ఒక సంక్రాంతికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ముందుగా మెగాస్టార్ బ్లాక్ బస్టర్ కొట్టింది, ఇది సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు రవితేజ గారిది. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. అదేందన్న 3 హీరోయిన్స్తో మాత్రం ఖతర్నాక్ తీసిరన్న సినిమా మాత్రం. డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా తీసిరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సినిమా. ఎందుకంటే ఒక 3 హీరోయిన్లతో అంటే ఒక ఎట్లా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎట్లా ఉండాలి, మళ్ళీ ఎట్లా లవర్ అని విడిపో, అది మాత్రం మంచిగా చూపించారు మెసేజ్. ఇది మాత్రం చాలా బాగుంది. రవితేజ ఫ్యాన్స్ ఎలా కావాలనుకున్నామో అలా చూపించారన్న. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం మంచి సినిమా. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. రవితేజ ఫ్యాన్స్కి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాము, మనకు డాన్స్ సీన్ కానీ, ఒక విక్రమార్కుడు కానీ, అలాంటి సినిమాలో ఎంత ఎంజాయ్ చేసినామో ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేటట్టు. మళ్ళీ ఇది ఒక సినిమా కూడా డిఫరెంట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, రవితేజ కెరియర్లో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. మేము చెప్పండి, ఒక డ్యాన్స్ మాత్రం ఇరగదీసినావన్నా. ఇలా మాత్రం డ్యాన్స్ చింపేసినావు. మనం ఎప్పుడైతే అనుకున్నామో డ్యాన్స్ కావాలనుకున్నామో అలాంటి డ్యాన్స్ చేసి చూపించినావు. ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రవితేజ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ, సూపర్. కామెడీ, రొమాంటిక్. రవితేజ గారంటేనే మాస్ మహారాజా. ఆయన ఎన్నో సినిమాలతో మనకు పరిచయం అయ్యడం వేరు, ఈ సినిమాలో ఇంకొక యాంగిల్లో పరిచయం అవడం వేరు. జెన్స్ యొక్క మైండ్ సెట్ బ్రెయిన్కి ఇంపార్టెన్స్ ఇస్తుందా, మనసుకి ఇంపార్టెన్స్ ఇస్తుందా? ఫస్ట్ హాఫ్లోనే హస్బెండ్ కింద రివీల్ అయిపోయాడు. బ్యాలెన్స్ ప్రకారంగా, కెరీర్ ప్రకారంగా చిన్న డిస్టర్బెన్స్కి కన్ఫ్యూషన్ ఏంటి అనేది ఎండ్ కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు చూపించారు. సాంగ్స్ అయితే కనుక చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నది. గ్లామర్ ప్రకారంగా 2 హీరోయిన్స్ కూడా చాలా పెద్ద పాత్ర వేయాలనుకోవచ్చు. కామెడీ వర్షన్ వచ్చేసి సత్య కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, సునీల్ గారు కానీ, వీళ్ళ ట్రాక్ అయితే కనుక చాలా బాగుంది. ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే మూవీని వాచ్ చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. హ్యాపీ పొంగల్. కమ్బ్యాక్ అని చెప్పలేను కానీ ఒక మంచి సినిమా, కమ్బ్యాక్ అని చెప్పలేను, ఒక మంచి సినిమా, ఒక ఫన్. ఇంతకుముందు మూవీస్ కంటే ఇది కొంచెం బెటరు. కొంచెం కామెడీ ఉంది, కొంచెం కామెడీ వర్కౌట్ అయింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ చాలా నవ్వుకోవచ్చు. కొంచెం ఫ్యామిలీకి, అంటే ఈ సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీ మూవీసే ఎక్కువ తీస్తారు. సో అలాంటి ఫ్యామిలీ మూవీ ఇది కూడా.
చాలా డీసెంట్గా ఉంది, ఇక్కడ వల్గర్ కూడా లేదు ఈ సినిమాలో. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఒక కార్తీక దీపం స్వూప్ ఒకటి సాంగ్ డీజే రిమిక్స్ కొట్టారు, అది చాలా బాగుంది. అండ్ 3 సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఒక మంచి ఫన్ ఫిలిం, ఒకసారి వన్ టైం వాచ్ మంచిగా చూడొచ్చు. కొంచెం కామెడీ కూడా వర్కౌట్ అయింది సినిమాలో. సునీల్ గారు కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ, అండ్ సత్య గారు బాగా నవ్వించారు సినిమాలో. తనకు ఒక స్పెషల్ రోల్, చాలా పెద్ద రోల్ వచ్చింది, అంటే నవ్వించడానికి స్కోప్ కూడా ఇచ్చారు సినిమాలో. చాలా బాగా అనిపించింది. అశిక రంగనాథ్ సూపర్ యాక్టింగ్ చేసింది, తను చాలా బాగా అనిపించింది. డింపుల్ కూడా తన ఉన్నంతలో ఓకే అనిపించింది. రవితేజ గారు కొంచెం చాలా బాగా చూశారు, బాగా అనిపించింది. ఓకే, వన్ టైం వాచబుల్ బ్రో. మా సీలుకు విజ్ఞప్తి సినిమా రవితేజ గారి సినిమా చూశానన్నా. రవితేజ అన్న అబ్బా ఏమి కామెడీ అన్న, ఏమి కామెడీ. సినిమా చూస్తానని సేపు ఓరా నాయన ఒకటే కామెడీ, పాటల్లో కామెడీ, డ్యాన్సుల్లో కామెడీ, ఫైట్లలో కామెడీ, ఒకటే కామెడీ అంతే. కాబట్టి సినిమాలో ఒక మంచి నీతి ఉంది, మెసేజ్ ఉంది. ఏంటంటే మనకు అందరికీ పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. మనం పెళ్ళిళ్ళు అయినా కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు అంటే ఏంది, పక్క ఊరు పోయినా, పక్క రాష్ట్రం పోయినా, పక్క దేశానికి పోయినా ఎవరో అవుతాం మనం జమ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత మళ్ళీ మనం ఇంటికి వస్తాం, తప్పదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ జమ్ అయిన దాంతో ఎలా ఇక్కడ మళ్ళీ కాపురం ఎలా చేయాలి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనేదే ఈ సినిమా. కాబట్టి సినిమా చూస్తున్న సేపు ఏంటంటే ఒకటే కామెడీ, మెసేజ్ మంచి. ఏంది అలాంటి ఎఫ్ఐఆర్లు నాకు తెలిసి పెట్టుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. అవును, అదే తప్పదు కదా అది. అవునండి, పెళ్ళైనోడు పక్క అమ్మాయిని ప్రేమించకూడదా? రూల్ ఉందా? అదే పక్క దేశం చూడండి, అభివృద్ధి చెందింది. ఇది కూడా అంతే. అంటే అవును, ఆ సినిమాలో అయింది, నేను కూడా అదే చేస్తా. కానీ నా దగ్గర డబ్బులు లేవు, నాకు కూడా డబ్బులు వస్తే నేను కూడా చేస్తా అంతే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నాకు చేయాలి ఉందట. నాకు కూడా పెళ్లి చేసుకోవాలి, ఒక 10 మంది అమ్మాయి చెరగాలని ఉంది, కానీ నా వల్ల కావట్లేదు, డబ్బులు లేవా? ఏం నుంచి ఏమంటే డబ్బులా? ఆ డబ్బులు ఉన్నా మరి పడట్లేదే, ఎంత చేసినా పడట్లేదు. నీ అమ్మ రవితేజ గారు డబ్బులు ఉన్నాయి, పక్క దేశం పోయాడు దాంట్లో, నేను అడిపోవాలా డబ్బు లేకుండా? అయ్యా సినిమాల్లో దయచేసి మీకేమైనా ఆస్తులు ఉన్న అంతస్తులు ఉన్నాయి, అవి మీకు ఎక్కడవి ఎవరిచ్చారు, మీకు ఎట్ట వచ్చినా ఎట్ట సంపాదించిన అది కూడా చూపిండే, అర్థం కావట్లేదా? ఒక మాట అన్న, రవితేజ గారి దగ్గర డబ్బులు కాదన్నా, చెప్పండి అన్న, ఆ డబ్బులు ఎక్కడవే అది కూడా చెప్పాలి కదా. అప్పుడే కదా మా అందరికి అర్థం అవుతుంది. అవునయ్యా ఈ పని చేసాడు, ఇలా డబ్బులు వచ్చాయి, అలా చేసాడు, అప్పుడు పక్క దేశం పోయాడు, తర్వాత ఇక్కడికి వచ్చాడు, వచ్చిన తర్వాత పెళ్ళంతో మళ్ళీ కాంప్రమైజ్ అయ్యాడు, పెళ్ళం కూడా సగం ఆస్తి అన్నట్టుంది. అసలు ఈ ఆస్తులని ఎక్కడవి ఎవరిచ్చారు ఇది చూపెట్లే. కాబట్టి దయచేసి అభిమానులందరూ ఒకటైపోయారు థియేటర్లో, నాకు చాలా హ్యాపీగా ఉంది. రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కులం మతం అనే సమస్యను వదిలేసి మనమంతా ఒకటేనని వాళ్ళు బంధువులు అయిపోయారు. అక్కడ పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకున్నారు రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ. నువ్వు చూడవు, ఓళ్ళు చూస్తారు, అదే సమస్య అదే సమస్య. నువ్వు చూడవు, వాళ్ళకి ఇష్టమే కదా, నాకు ఇష్టమే. సాంగ్స్ కూడా అబ్బా, సాంగ్స్లో కూడా కామెడీ, డ్యాన్సు, రొమాన్సు. హీరోయిన్ ఉంది, తెల్లగా ఉంది, కాస్త పొట్టుకుంది, పొడుగు ఒక ఉంది, డింపుల్ అయితే ఏదో అనుకుంటా, డింపులా కాబట్టి డింపుల్ అనుకుంటా. రెండో హీరోయిన్ ఉందరా బాబు, తెల్లగా నిగ ఆడిపోందరు సావా. అలాంటి పెళ్ళం నాకం చిక్కిందటే, అలాంటి లవర్ నాకం చిక్కిందటే. సినిమా అంతా కూడా కామెడీ అన్నమాట. ఇంకా స్టోరీ లాజిక్స్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా మీకు అంత నచ్చకపోవచ్చు, కానీ కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం రవితేజ గారిని ఎక్స్పెక్ట్ చేయని ఆ కామెడీ రేంజ్ అయితే సినిమాలో ఉంది. ముఖ్యంగా రవితేజ గారు, సత్య గారు, సునీల్ గారు ఆ ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో పెట్టారు. కామెడీ లెవెల్లో మాత్రం అలా ముగ్గురు కామెడీ సూపర్ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్లో మీరు పడి నవ్వుతారు, మామూలుగా కూడా నవ్వరు. దానికి తోడు బీజిఎం, ఆ భీమ్స్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా కొత్తగా ఇచ్చింది, నిజంగా భీమ్స్ అయినా ఇచ్చింది అంత విధంగా అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా మనకు మరీ అంత బోర్ అనిపించలేదు, సినిమాటిక్గా ఇది అలాగే వెళ్ళిపోతే. రామరామన్న అయితే కొరియోగ్రాఫర్గా డ్యాన్స్ పరంగా అయితే మాత్రం అదే బాగా నచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్లో కార్తీక దీపం అనే రిమిక్స్ సాంగ్, కొన్ని మీమ్స్కి రీమిక్స్, అది డీజే ట్రాక్ ఉంటుంది, ఒక 3 minutes 4 minutes ఉంటుంది. ఆ డీజే ట్రాక్ అయితే మాత్రం అది ఐమాక్స్ అవనే సింగిల్ థియేటర్లో అవనే అదైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు జనాలు కూడాను. సో ఓవరాల్గా నాకైతే మాసివ్గా మహారాజ్కి మాస్కి హిట్ రావచ్చు, క్లాసిక్గా హిట్గా చెప్పుకోవచ్చండి. గత సినిమాలతో పోల్చి బెటర్ మూవీ, అంటే రెగ్యులర్ ఆడియన్స్కి అబవ్ యావరేజ్ మూవీగా అనిపించవచ్చు, బట్ ఫ్యామిలీస్కి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా కామెడీగా బాగా నవ్వుకుంటారు.
నవ్వుకుంటారు సినిమాకి. ఎటువంటి వంగరగా లేదు, ఓవరాల్ డైలాగులు లేవు. కామెడీ పరంగా అయితే మాత్రం సత్య గారు మాత్రం సూపర్ అండి. సత్య గారి కామెడీ వేరే లెవెల్లో ఉంటుంది సినిమాలో. రవితేజ తర్వాత ఆయన చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఆయనదనమాట. ఇంకా సునీల్ గారు కూడా ఫస్ట్ హాఫ్లో మనకి చాలా అంటే చాలా నవ్విస్తారు. సో నాకైతే ఎంజాయ్ చేసి వచ్చానండి సినిమా. నేను పెట్టిన డబ్బులకి న్యాయం చేసింది. ఇది సూపర్ బ్లాక్ బస్టర్ అని కానీ కాకుండా ఫ్యామిలీని తీసుకెళ్ళి 1-2.5 గంటలు హాయిగా నవ్వుకుని బయటకు అయితే వస్తారు. అంటే సెకండ్ హాఫ్లో కొన్ని లాజిక్లెస్ కొన్ని బోర్ సీన్స్ ఉన్నాయి. అవి పెద్దగా పట్టించుకోరు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కామెడీని చూసి. సో ఓవరాల్గా అయితే ఫ్యామిలీని తీసుకెళ్ళి హ్యాపీగా నవ్వుకుని అయితే రావచ్చు అన్న.